ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున మరి వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తూ ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానం మనం చదువుకుందాం. మరి యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకుందాం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తూ ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానము ఏమిటంటే, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? నీవు నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించగలడండి. అవును, నీకు అసాధ్యముగా అనిపిస్తాయి, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది జీవితాల్లో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగించాడండి. మరి అబ్రహాము శారా విషయాన్ని మనం పరిశీలన చేస్తే, ప్రియ దేవుని పిల్లరా, మరి చూడండి, సంతానము కనడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో, మరి శారా గర్భం ఉడికిపోయినటువంటి పరిస్థితుల్లో, మరి పిల్లలు కనడానికి అవకాశం లేనటువంటి నిండు వృద్ధాప్యములో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మరి శారా గర్భము తెరిచాడు. ప్రియ దేవుని పిల్లరా, ఇది మహా అద్భుతమైనటువంటి కార్యమని మనం అందరూ కూడా గ్రహించాలి. అలాగనే అనేకమైన కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించగలడండి. మరి ఇశ్రాయేలీయుల పక్షంలో దేవుడు ఉండి వారి జీవితాల్లో కూడా అనేక అద్భుతమైన కార్యాలు జరిగించాడు. మరి ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి విడిపించిన తర్వాత మరి ఎర్ర సముద్రం వారికి ఎదురుగా వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని వారి పట్ల జరిగించాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి దేవుడు వారిని ఆరిన నేల మీదుగా వారిని నడిపించి, ప్రియ దేవుని పిల్లరా, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యము జరిగించాడు. కనుక ఈ రీతిగా మనం చెప్పుకుంటే దేవుడు అనేక మంది జీవితాల్లో అనేకమైన కార్యాలు జరిగించగలడండి. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు, ఇంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యము జరిగించగలడు. అయితే ఎప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించగలడో తెలుసా? దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచాలి, దేవుని మీద నువ్వు ఆధారపడాలి, దేవుని మీద నువ్వు ఆనుకోవాలి, దేవుని నువ్వు వెంబడించే వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రియులారా, మరి చూడండి, దేవుడు నీ జీవితంలో కూడా మహా అద్భుతమైన కార్యాలు జరిగించగలడని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరూ బలపరచబడాలని, ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆనుకొని, ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడి మీ జీవితాల్లో దేవుని ద్వారా అనేకమైన గొప్ప అద్భుత కార్యాలు మరి మీరు చూడాలని నేను ఆశపడుతున్నాను. కనుక మీ అందరి కోసం ఈ ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. అవును ప్రభు, మా జీవితాల్లో అయ్యా మేము గ్రహింపలేని గొప్ప కార్యాలు జరిగించి గొప్ప దేవుడు తండ్రి మీ స్తోత్రాలు. ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరూ నేను ఈ వాగ్దానం పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.